ఎండాకాలంలో మామిడికాయ పచ్చడి మీద దృష్టి పెట్టి టమాటా పచ్చడి చేయలేదని ఆలోచించకండి. నేను ఇప్పుడు చూపించే టమాటా పచ్చడి కోసం ఎండ అవసరం లేదు. అర కేజీ టమాటాలతో కూడా చేసేయచ్చు. ఇంత ఈజీగా చేసి కూడా నిల్వ పచ్చడి అంత టేస్ట్ వస్తుంది. ఈ పచ్చడి అన్నంలోకి, పప్పన్నంలోకి, ఇడ్లీకి, దోశకి చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. రత్నం గారి రుచులు ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు టమాటా పచ్చడి రెసిపీ చూద్దాం. కేజీ ఎర్రగా పండిన టమాటా తీసుకొని నీటిలో వేసి శుభ్రంగా కడిగేసుకొని పొడిగుడ్డతో తడి లేకుండా తుడుచుకోండి. టమాటాలు మీడియం సైజు ముక్కలుగా చేసుకొని ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ వేసుకోండి. సేవెంటి డబ్బాలో వేయకండి. అదే గిన్నెలో 300 గ్రాముల చింతపండు వేసుకోండి. పిక్క పైతేగా తీసి చింతపండు వేసుకోండి. ఆ తర్వాత 200 గ్రాముల కల్లుప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. పచ్చడిలో వాడిన వస్తువులకి దేనికి తేడా ఉండకూడదు. చివరికి చేతులకి, స్పూన్లకి, గిన్నెలకి, చాకులకి దేనికి కూడా ఉండకూడదు. తడి తగిలితే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇలా ఒకరోజు విడిచిపెట్టేయాలి. ఒకరోజు తర్వాత చూస్తే ఇలా ముక్క ఊరి నీరులా ఉంటుంది. టమాటా ముక్కలు గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. మీ దగ్గర రుబ్బురాయి కానీ, గ్రైండర్ కానీ, మిక్సీ కానీ ఏది ఉంటుంది శుభ్రంగా క్లీన్ చేసుకొని తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు 200 గ్రాముల కారం వేసుకొని మరొక 10 నిమిషాలు రుబ్బుకోండి. ఇది రుబ్బుకుంటూ పచ్చడిలోకి పొళ్ళు, తాలింపు రెడీ చేసుకుందాం. పొయ్యి మీద కళాయి పెట్టి మంట సిమ్లో పెట్టి 25 గ్రాముల మెంతులు, 25 గ్రాముల జీలకర్ర వేరువేరుగా వేపుకుందాం. ఇవి చల్లారాక మిక్సీలో పౌడర్ చేసి పక్కకు పెట్టుకోండి. 100 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మిక్సీలో వేసుకొని కచ్చా పచ్చగా ముద్ద చేసి పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం 100 గ్రాముల నూనె తీసుకొని కళాయిలో వేసుకొని నూనె వేడయ్యాక 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత ఒక 5-6 కరివేపాకు రెబ్బలు వేసి తాలింపును పక్కన పెట్టుకోండి. రుబ్బుకున్న పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకొని వెల్లుల్లి పేస్టు, మెంతి పౌడరు, జీలకర్ర పౌడరు వేసుకొని మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. ఇందులో రెడీ చేసిన తాలింపుని వేసి కలుపుకుందాం. మరొక 300 గ్రాముల ఆయిల్ తీసుకొని వేడి చేసుకొని చల్లగా అయిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. సూపర్ టేస్టీ కలర్ఫుల్ టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడిని నెల రోజులు బయట ఉంచి వాడుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూసారు కదండి పచ్చడి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.